జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వ పాపాగ్నం ప్రణతోస్మి దివాకరం. ఆంధ్రప్రభ భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. సూర్యభగవానుడు గ్రహరాజు ఈ 2025 ఏప్రిల్ మాసంలో 14వ తారీఖున అనగా సోమవారం రోజు తెల్లవారుజాములో 3:30 ఆయన మేషరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు. మీనరాశిలో ఉన్నటువంటి సూర్యభగవానుడు మేషరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు. సహజంగానే మేషరాశిలో సూర్యభగవానుడు ఉచ్చస్థానాన్ని అనగా ఉన్నతిని పొందగలుగుతాడు. మరి ఈయన గ్రహరాజు అయినటువంటి సూర్యభగవానుడు మేషరాశిలో ఉచ్చస్థానాన్ని పొందడం వల్ల రారాజుగా మారుతాడు. అనగా ఎక్కువ తన శక్తిని తన ఉనికిని చూపించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది మేషరాశిలో సూర్యభగవాని సంచారం. 2025 ఏప్రిల్ 14 నుంచి 2025 మే 14 వరకు కూడా ఈ 30 రోజుల పాటు సూర్యభగవానుడు మేషరాశిలో సంచారాన్ని కొనసాగిస్తాడు. మరి మేషరాశిలో ఈ సూర్య సంచారం వల్ల ఎటువంటి సుఫలితాలు ద్వాదశ రాశుల వారికి రావడానికి అవకాశం కనిపిస్తుంది అన్న విషయాన్ని ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు. పంచమాధిపతి అయినటువంటి సూర్యభగవానుడు మేషరాశి వారికి ఈ మేషరాశిలో అనగా జన్మరాశిలో సంచారం కొనసాగించడం వల్ల నూతన ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది. లేకపోతే ఉన్న ఉద్యోగంలో బదిలీ జరగడానికి అవకాశం ఉంది. అనగా స్థానచలనం జరగడానికి అవకాశం కనిపిస్తుంది. అధికారుల అండదండలతో మంచి అభివృద్ధిని ఆదాయాన్ని అందుకునేటువంటి నూతన అవకాశాలు వచ్చేటువంటి పరిస్థితి కూడా ఈ వారంలో ఉంది. లాభసాటి ప్రయాణాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. కనుక మేషరాశి వారు ఈ నూతన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ యొక్క అభివృద్ధిని తాము అందుకోవాల్సినటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవకాశం కూడా వీరికి కనిపిస్తుంది.